ప్రభునందు ప్రియమైన దేవుని మిడ్లారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో విమోచన సువార్త అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. ప్రస్తుత కాలంలో మనం లెంట్ డేస్లో ఉన్నాం, శ్రమల దిన ధ్యాన కాలంలో ఉన్నాం. వీటిని కూర్చున్నటువంటి అభియోగాలు చాలా ఉన్నాయి. కొందరు అవి తప్పు అంటారు, కొందరు తప్పనిసరిగా చేయాలి అంటారు. లిటర్జికల్ చర్చెస్ అన్నీ కూడా ఈ క్రమమును అనుసరిస్తూ ఉండి, ఈ క్రమమును అనుసరించినటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. అయితే ఈ శ్రమల దినాల యొక్క ఉద్దేశం ఏమిటి, ఎందుకొరకు ఇవి ఏర్పాటు చేయబడినాయి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యాలను మనం గ్రహిద్దాం. ఈ ఉపవాస ప్రార్థనలు 40 దినములు ఎందుకు ఏర్పాటు చేయబడినవి అంటే, ఆదిమ సంఘం చాలా సమస్యల్లో ఉన్నప్పుడు, క్రైస్తవులు హింసింపబడుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క హింసల్లో నుండి తప్పించుకొనడానికి వారు హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరించినటువంటి విధానమును ఇవి సూచిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు కూడా మనం ఏదైనా బాధ కలిగినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగే ఆదిమ సంఘం కూడా 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించడము అనే క్రమమును ఏర్పాటు చేసుకొని ఉన్నది. 40 అనేటువంటిది బైబిల్లో ఒక పరిపూర్ణతను కలిగిన సంఖ్యగా ఉండడం మనం చూస్తాం. 40 అనేటువంటి సందర్భంలో చాలాసార్లు మనం వాక్యభావంలో చూస్తాం. మోషే సీనాయి పర్వతం మీద 40 రాత్రింబగళ్ళు ఉన్నాడు. అలాగే ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరములు వారు అరణ్యయాత్ర చేశారు. యేసు ప్రభువు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఇట్లా ఈ సందర్భాలను మనం చూసినప్పుడు 40 అనేటువంటి సంఖ్య బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంది. ఇది మానవ శక్తికి అతీతమైన కార్యము చేయటానికి, శక్తిని పొందుకున్నట కొరకు మనుషులు చేసిన కృషి అనొచ్చు, లేక అది దైవికమైన నియమం అనొచ్చు. ఆ క్రమమును అనుసరించడము తప్పు కాదు. ఎందుకంటే ప్రార్థన ద్వారా ప్రభు పాద సన్నిధికి మనం వెళుతూ ఉన్నాం కనుక అది తప్పు ఎంత మాత్రమో కాదు. దేవుని పేరిట నువ్వు చేసే ప్రతి మంచి పని, అది నీ క్షేమం కొరకు కావచ్చు, నీ కుటుంబ క్షేమం కొరకు కావచ్చు, లేక నీ సంఘ క్షేమం కొరకు కావచ్చు, నీ గ్రామము లేక సమాజం యొక్క క్షేమము కొరకు, శ్రేయస్సు కొరకు కావచ్చు. అలా చేసినప్పుడు అది దేవుని దృష్టిలో యథార్థమైనది అవుతుంది. నువ్వు చేస్తున్నటువంటి ఈ పని నీకు మేలుకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది. కాబట్టి ప్రియా దేవుని మిడ్లారా, దైవ జీవనాంగమా, మీరు ఆలోచన చేయండి. ఇది చేయటము నీకు ఇష్టమైనా ఇష్టము కాకపోయినా, నీకు బాధ కలిగినప్పుడు నువ్వు తప్పనిసరిగా ప్రభు సన్నిధికి వస్తావు. ఎలా వస్తావు? పశ్చాత్తాపంతో వస్తావు, దుఃఖంతో వస్తావు. మరి అప్పుడు ఎందుకు వస్తున్నావు, ఇప్పుడు ఎందుకు రావు? ఇది శ్రమల దినాలు అంటే యేసు ప్రభు మన కొరకు శ్రమ పడినటువంటి శ్రమలను గురించే కాదు. క్రైస్తవ్యము శ్రమలలో ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయము కొరకు విశ్వాసులైన వారు చేస్తున్నటువంటి ప్రార్థన ఫలము, అంతేకాకుండా పాపి అయిన మానవుణ్ణి రక్షించుట కొరకు దేవుడు చేస్తున్నటువంటి కార్యములను వివరించుటకు కూడా ఈ క్రమము ఏర్పాటు చేయబడి ఉన్నది. ఆరాధనా క్రమము కలిగినటువంటి చర్చెస్ అన్నీ కూడా ఒక క్రమమును అనుసరిస్తూ ఉండి, ఆ క్రమములో చర్చ్ క్యాలెండర్ ఉంటుంది. దానిలో ఆయా కాలమానాలకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా బోధించబడుతూ ఉండి, ముందుగా మనం చూస్తే అడ్వెంట్తో చర్చ్ క్యాలెండర్ ప్రారంభమవుతుంది. అడ్వెంట్ తర్వాత క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ తర్వాత జనవరి 6వ తారీఖు నుండి ఎపిఫనీ ప్రారంభమవుతుంది.
ఎపిఫనీ తరువాత లెంట్ వస్తుంది. లెంట్ తర్వాత పునరుత్థానము తరువాత పెంతెకోస్తు క్రమము. అంటే ఆ కాలమానములన్నీ కూడా మనకేం తెలియపరుస్తున్నాయి అంటే అడ్వెంట్లో ప్రభు యొక్క రాకడను గురించి బోధించబడుతుంది. ప్రభు యొక్క రెండవ రాకడ కావచ్చు, మొదటి రాకడ కావచ్చు, వాటిని గూర్చిన విషయాలు ప్రకటింపబడతాయి. క్రిస్మస్ కాలంలో దేవుడు మానవుడిగా ఈ లోకానికి ఎలా వచ్చి ఉన్నాడు, ఆయన రావడానికి ఎన్ని ప్రవచన వాక్యములు చెప్పబడి ఉన్నాయి అనేటువంటి వాటిని గురించి బోధించడమే క్రిస్మస్ యొక్క ఉద్దేశం. ఆ తర్వాత ఆయన దేవుడై ఉండి కూడా ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేర్చి ఉన్నాడు, ఆయన సున్నతి కానీ ఆయన పొందిన బాప్తిస్మం కానీ అక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఎపిఫనీలో ప్రభువు తనను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు ప్రజలకు అనే విషయము బోధింపబడుతుంది. లెంటలో ఒక పాపిని రక్షించుటకు ఒక పరిశుద్ధుడు పడిన శ్రమ, అలాగే రక్షింపబడినటువంటి ఒక విశ్వాసి రక్షణ పొందనటువంటి వ్యక్తిని రక్షించుట కొరకు పడవలసినటువంటి ఆ ప్రయాసను కూడా జ్ఞాపకం చేయటానికి ఈ లెంట్ కాలం అనేటువంటిది ప్రారంభించబడి ఉన్నదని మీరు గమనించాలని కోరుతూ ఉన్నాను. అయితే ఈరోజు మన ధ్యానాంశంగా మనం వాక్య భాగంలో చదువుకొని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రవక్త అయినటువంటి మోషే రాసిన ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచన భాగమును చదువుకుని మన ధ్యానాన్ని ప్రారంభిద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దైవజనాంగమా, ఈ వాక్య భాగము దేవుడు మొట్టమొదటిసారిగా మానవునితో చేస్తున్న వాగ్దానము, లేక ఇది రక్షణను కూర్చున్నటువంటి సందేశము. ఈ వాక్యము పలకడానికి ముందు జరిగిన విషయాలన్నీ కూడా మీకు తెలుసు. దేవుని మాటను వినకుండా సాతాను యొక్క మాటను విని సాతానుడు చెప్పినటువంటిది చేసి మరి పాపమును సంపాదించుకున్న మానవుడు దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడు. ఈ మహిమ ఎప్పుడైతే వారిని విడిచిందో వారి యొక్క దిశమల వారికి కనబడింది, సిగ్గు వారికి వచ్చింది. అంతేకాదు వారికి భయము కూడా కలిగింది. భయముతో ఆదాము అవ్వలు చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నటువంటి విషయం మనం చాలాసార్లు విన్నాం. అయితే ఆ సమయంలో దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానము నరునికి దేవునికి మధ్యన చేయబడినది కాదు, కానీ ఇది సాతానుతో దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట. స్త్రీని తనకు ఆయుధముగా చేసుకొని బలహీనమైనటువంటి ఘటమైన స్త్రీని తన యొక్క మోసపు మాటల చేత వశపరుచుకొని మరి దేవుడు చేయవద్దు అని చెప్పినటువంటి దానిని చేయటానికి ప్రేరేపించినటువంటి సాతానుతో దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట ఇది. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నీ తల మీద కొట్టును, నీవు దాని మడివి మీద కొట్టుదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ వాగ్దానము ఈ లోకమునకు రాబోతున్నటువంటి రక్షకుని యొక్క జననమును గురించి ఇది తెలియపరుస్తుంది. ఆయన యొక్క మరణమును గురించి కూడా ఈ వచ్చిన భాగమే తెలియపరుస్తుంది. క్రిస్మస్ కాలంలో కూడా ఈ వాక్యమును గురించి మరి ప్రకటించడం బోధించడం జరిగి ఉన్నది కనుక ఈ వచన భాగంలో నుండి ఈరోజు నేను తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే, అది నీ తల మీద కొట్టును, వైరము కలగజేసేదను, అది నిన్ను
తల మీద కొట్టును. అది అనగా స్త్రీ సంతానమైనటువంటి యేసుక్రీస్తు అని గుర్తుంచుకోండి. అది అంటే స్త్రీ సంతానమైనటువంటి యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకును ఇప్పుడు సాతానుకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటమును గూర్చి మనము చూడబోతూ ఉన్నాం. అపవాది మొదటి నుండి అబద్ధికుడుగా ఉన్నాడు, అతడు మోసం చేసేటువంటి వాడిగా ఉన్నాడు అనేటువంటి మాటను మనము చూస్తాం. అయితే అంతకంటే ముందుగా మనం గమనించవలసినటువంటి విషయాలు కొన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదివినట్లయితే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అందులో క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. తన పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆయన కూడా రక్తమాంసములలో పాలిభాగస్తుడు కావలసి వచ్చున్నాం. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే బలహీనులైనటువంటి మానవులకు బలవంతుడైనటువంటి దేవుడు సహాయం చేయటానికి వచ్చినప్పుడు ఈ సహాయం చేసేటువంటి విషయంలో ఆయన ఎవరికైతే సహాయం చేయాలని అనుకున్నాడో వారి యొక్క రూపములో వారి యొక్క స్వభావముతో వారి మధ్యకు వచ్చినట్లుగా వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. దానిని చాలామంది గమనించకుండా ఏమంటారు అంటే వారి యొక్క ఇష్టానుసారమైనటువంటి రీతిలో బోధిస్తూ ఉంటారు. మరి మన హైందవ సహోదరులు అయితే వారి దేవుని గురించి వెతుకుతూ ఉంటారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఈ రూపంలో ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఈయనే దేవుడు అని స్పష్టంగా వారు చెప్పలేరు. ఎందుకంటే వారికి దేవునిని గూర్చిన అవగాహన లేదు కనుక వారు దేవుళ్ళు అనుకుంటున్నటువంటి వారిలో పరిపూర్ణమైన దైవ లక్షణము వారికి కనబడకపోవటం వలన వారు మరొకరిని దేవునిగా ఎంచుకోవలసినటువంటి అవసరతను కలిగిన వారుగా ఉండటం మనం గమనిస్తాం. అయితే మనకు అటువంటిది లేదు. ఎందుకు అంటే దేవుడు సర్వశక్తి సంపన్నుడే అయినప్పటికీ మానవునిగా ఈ లోకానికి వచ్చి మానవులను రక్షించుట కొరకు ఆయన మానవునిగా ఈ లోకంలో జన్మించాడని వాక్య భాగం స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. మనము హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ప్రియ దేవుని మిళ్ళారా, ఈ వాక్య భాగం మనకేమి తెలియపరుస్తుంది? దేవుడు చేస్తున్నటువంటి కార్యం తన పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఈ రక్తమాంసములు కలిగినటువంటి వారిని అపవాది తన వశము చేసుకున్నాడు. ఆదామును అవ్వను మోసము చేయటము ద్వారా దేవునికి మానవునికి మధ్యన ఉన్నటువంటి సహవాసాన్ని తెగొట్టాడు. ఎప్పుడైతే ఈ సహవాసం తెగిపోయిందో ఇప్పుడు మానవుడు సంతోషంగా దేవుని కృపాసనం యొద్దకు రాలేకపోతున్నారు. అలా రాలేకపోతున్నటువంటి మానవుని యొక్క హృదయమును సాతానుడు గలిబిలితో నింపుచు వారిలో నిబ్రమైన మనసును లేకుండా భయము చేత నింపినట్లుగా వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే తప్పు చేస్తున్న వ్యక్తి ఎలా అయితే భయపడతారో అలాగే మానవులందరూ కూడా మరణ భయము చేత నింపబడిన వారుగా ఉన్నారు. ఈ మరణ భయం ప్రభువే చెప్పాడు, నువ్వు మన్ను గనక మన్నైపోతావని చెప్పినప్పుడు దేవుని ఉద్దేశము వేరు, కానీ సాతానుడు దాని గురించి వారి యొక్క హృదయాలలో ఉంచిన భయానికి గల కారణము వేరు. దేవుడు ఎందుకు చెప్తున్నాడు? మానవుడు పాపం చేస్తాడు కనుక పాపము వలన భూమి శపింపబడింది. అలాగే మానవుడు దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, అంటే నిస్సహాయకుడయ్యాడు. తన శక్తిని బట్టి తాను ఈ లోకంలో జీవితయాత్రను కొనసాగించవలసిన అవసరత ఏర్పడి ఉన్నది. ఆ పరిస్థితుల్లో తనకు సహాయకులు లేకపోతే తాను కృంగిపోతారు కనుక
అటువంటి పరిస్థితి ఎక్కువ కాలం ఉండకుండా ఉండడానికి, అంటే అది శాశ్వత కాలము ఉండకుండా ఉండడానికి దేవుడు మానవుణ్ణి జీవవృక్ష ఫలము తిననివ్వకుండా భౌతికమైనటువంటి మరణమును ప్రవేశపెట్టినట్లుగా మనము చూస్తాం. అంటే ఈ మరణము ద్వారా శ్రమలకు ముగింపు పలుకుచు దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిత్య సంతోషములోనికి వారిని ఆహ్వానించుట కొరకు, ఆ నిత్య సంతోషానికి యోగ్యులనుగా చేయుట కొరకు తానే ఈ లోకానికి శరీరధారిగా వచ్చే విషయమును గూర్చి ఆయన వాగ్దానము ద్వారా తెలియపరిచాడు. అయితే దేవుని యొక్క పిల్లలు ఏం చేస్తూ ఉంటారు అంటే దేవుని కొరకు బ్రతకాలని కోరుకుంటారు. కానీ సాతానుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే వారికి అనేక రకాలైనటువంటి శోధనలను కలుగచేసి వారిని దేవుని యొక్క పిల్లలుగా ఉండనివ్వకుండా చేయటానికి కుటుంబాలలో కలతలు, అలాగే మానవుని యొక్క హృదయములో నెమ్మది లేని పరిస్థితి, ఇతరులను నమ్మలేని పరిస్థితి, అనుమానంతో కూడిన విషయాలు, ఇవన్నీ కూడా మానవుని యొక్క హృదయములో కలుగ చేయటం ద్వారా మానవుని యొక్క హృదయమును సముద్ర తరంగముల వలె, అంటే సముద్రపు అలలు ఎలా అయితే ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయో అలాగే మానవుని యొక్క హృదయములు ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి పుట్టుకొచ్చి మానవునికి నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభువు వారికి ఉన్నటువంటి ఆ గలిబిలిని తొలగించి నిబ్రమైన మనసును కలుగ చేయటానికి తన యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ యొక్క వాక్యాన్ని వింటున్నారో విన్నటువంటి వారు వాక్యము చేత బలమునుంది, వాక్యము చేత ధైర్యమునుంది ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే ఆయన తన పిల్లలను రక్షించాలి అనేటువంటిది ఆయన ముఖ్య ఉద్దేశం. ఎలా రక్షించాలి అంటే అది వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. ఆయన ఒక శాసనాన్ని నియమించాడు. అదేమిటి అంటే ఏదేను తోటలో ఆదాము అవ్వలతో దేవుడు చెప్పినటువంటి మాట, నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు, నీవు నిశ్చయముగా చచ్చెదవు. ఇది మా శాసనం. నీవు దానిని అతిక్రమిస్తే నీకు తప్పదు మరణం. కాబట్టి అక్కడ దేవుడు చెప్పినటువంటి మరణం అది ఆధ్యాత్మికమైనటువంటి మరణం, అది పరిపూర్ణమైన లేక నిత్యమైనటువంటి మరణం కాదు. కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుడు ఆనాడు నిత్య నరకాగ్నిలో వేస్తాను అని చెప్పాడు అంటే అవును, దాని ద్వారానే నరకము మన కొరకు సిద్ధముగా ఉన్నది అని చెప్పబడే మాట ఏంటి అంటే దేవుడు మాట మనం వినట్లేదు కనుక మనము నిత్య నరకాగ్నికి పోయేటువంటి వారముగా ఉంటున్నాము. అందుకే పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. తన బిడ్డలైన వారు మరి బలహీనంగా ఉన్నారు కనుక వారికి సహాయం చేయటానికి ఆయనే మరి ఈ లోకంలో రక్త మాంసములలో పాలిభాగస్తుడు కావలసి వచ్చింది. అంతేకాదు ఆయన మరొక మాటను కూడా మనకు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రధాన యాజకుడు చేసే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇతడు అబ్రహాము సంతానము యొక్క స్వభావమును ధరించుకుని ఉన్నాడు అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఈయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు అంటే తన యొక్క జీవితంలో సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు ఇంకోఫియా అనేటువంటి పండుగ రోజున ఆయన ఒక గొర్రెపిల్ల యొక్క రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రజల యొక్క పాపములు పరిహరింపబడుట కొరకు ఆయన అక్కడ రక్త ప్రోక్షణ చేసేవాడిగా ఉన్నాడు. ఆ పనిని చేయటానికి ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనే విషయం ఇక్కడ పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనం 18వ వచన భాగంలో చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచన భాగంలో చూస్తే తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడిన వారికి
సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రియా దేవుని మిట్లారా, ఇక్కడ ఒక విషయాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటి అంటే, చాలామంది సేవకులు ఏం చేస్తూ ఉంటారు అంటే ట్రైనింగ్ చేసి వచ్చేసి సంఘాల్లో బోధిస్తూ ఉంటారు. అది మంచి పద్ధతే, తప్పని నేను అనట్లేదు. కానీ అయితే సేవకునికి బోధించే బోధనా విధానంలో అనుభవం ఉండాలి. అనుభవం లేకుండా బోధిస్తే అది చాలా పొరపాట్లు దొరికేటువంటి ప్రమాదము ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనకు అనుభవం రావాలి. అనుభవించి చెప్పే దానిలో యథార్థత ఉంటుంది. దాని ద్వారా వినేటువంటి వారికి కూడా మేలు కలుగుతుంది. అనుభవం లేకుండా చెప్పటం వలన మనకే నమ్మకం లేకుండా పోతుంది. ఎందుకంటే ఒక విషయం నేను మీకు చెప్తాను. పాస్టర్ గారు పేరైతే చెప్పను, కానీ ఒక పాస్టర్ గారు ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసి, ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, ఓ సాతానా, మరి ఈయనను విడిచి నువ్వు పో, కానీ మా దగ్గరకు రావద్దు, మా దగ్గరికి కానీ మా పిల్లల దగ్గరికి కానీ రావద్దు, మాకే హాని చేయవద్దు అని చెప్పిన మాట. ఇది ఒకసారి ఊహించండి ఎలా ఉంటుందో. నిజంగా దైవ సేవకుడు అలా చెప్పవచ్చా? అలా చేయవచ్చా? సాతానుడు బలవంతుడా, దైవ సేవకుడు బలవంతుడా? రక్షింపబడిన విశ్వాసి బలం కలిగిన వ్యక్తా, లేక సాతాను బలం కలిగిన వ్యక్తా? మీరు ఆలోచన చేయండి. ప్రభువు సాతాను మీద మనకు అధికారాన్ని ఇచ్చాడు. మనకు ప్రభు తోడుగా ఉన్నాడు. కానీ సాతానుకి ప్రభు తోడుగా లేడు కదా. ఒకవేళ మన పాపలం అయి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మన పాపమును పరిహరించి మన మీద కృప చూపిన ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనం తప్పిదమ్మ చేసినా ఆయన తన ఓర్ని చొప్పున మనలను భరించచ్చు పశ్చాత్తాపంలో నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడే కానీ నిత్య శిక్షకు అప్పగించడానికి దేవుడు ఎన్నడూ కూడా ఒప్పుకోవట్లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? సాతానుకు భయపడుతూ ఉన్నాం. ప్రభు తన శిష్యులను ఏర్పాటు చేసుకుని ఇద్దరిద్దరినగా ఆయా గ్రామాలకు పంపించినప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటి? మత్తయి సువార్త 10వ అధ్యాయము 1-2 వచనంలో మనం చదివితే, అపవాదిని ఎదిరించుటకును, ఆయా రోగములు కలిగిన వారిని స్వస్థపరచుటకును, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుటకును మరి వారికి అధికారం ఇచ్చాను అనే మాట మనం అక్కడ చూస్తాం. ఇక్కడ సాతానుడికి దేవునికి వైరమైతే, అయితే సాతాను ఏం చేస్తూ ఉంది? దేవుణ్ణి ఏమీ చేయలేక దేవుని పిల్లల మీద దాడి చేస్తూ ఉంది. ఇప్పుడు మామూలుగా అప్పుడప్పుడు ఇంటిలో గొడవ అయింది. భార్య భర్తలు ఇద్దరు గొడవ పడ్డారు. భార్య తిరిగి భర్తను కొట్టలేదు, కానీ ఆమెకు కోపం వచ్చింది. ఏం చేస్తుంది? ఆ సమయంలో పిల్లలు వచ్చి ఏమైనా మారం చేస్తుంటే వాళ్ళని కొట్టిద్ది. నిజంగా పిల్లల మీద కోపమా? కాదు. మరి ఎవరి మీద కోపం? భర్త మీద కోపం. భర్త తనను కొట్టాడు కాబట్టి, లేక భర్త తనను భయంకరంగా దండించాడు కాబట్టి ఆ బాధ తట్టుకోలేకపోతున్నటువంటి ఆమె మరి కలవరంలో ఉన్నప్పుడు ఈ పిల్లలు వచ్చి తల్లి దగ్గర మారం చేస్తూ ఉండగా తల్లి ప్రేమ చూపలేదు కాబట్టి ఇప్పుడు ఆ కోపంతో వారిని దండిస్తుంది. అదే విధముగా సాతానుడు కూడా చేస్తూ ఉన్నాడు. ప్రతినిత్యము సాతాను దేవుని చేత దండింపబడుతూ ఉన్నాడు. దండింపబడుతున్నటువంటి సాతాను దేవుణ్ణి ఏమీ చేయలేక దేవుని పిల్లల మీద దాడి చేయటానికి అనేక రకాలుగా ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. అందులో ముఖ్యంగా దేవుని ప్రేమను అపార్థం చేసుకునే విధముగా మరి వాక్యాన్ని బోధించుట కొరకు దైవ సేవకులను ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ దైవ సేవకులు
మరి వాక్యము సిద్ధపాటు లేకుండా మేము పరిశుద్ధాత్మ సిద్ధపాటులో వాక్యమును ప్రకటిస్తూ ఉన్నామని చెప్తారు. వాస్తవంగా పరిశుద్ధాత్మను నడిపిస్తాడు, నడిపించకపోతే ఎవరము కూడా వాక్యాన్ని బోధించలేం. అయితే వాక్యమును ముందుగా సిద్ధపడాలని వాక్యం తెలియపరుస్తుంది. సిద్ధపాటు లేకుండా మనము చేసే ప్రసంగం కావచ్చు, పరిచర్య కావచ్చు, మరి ప్రయాణమై వెళ్ళేటువంటి సమయంలో సిద్ధపాటు లేకుండా చేసే ప్రయాణమైనా కావచ్చు, అందులో అవకతవకలు ఉండటం మనం గమనించగలం. అలాగే పొరపాట్లు ప్రసంగంలో కూడా దొరలకుండా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యమును మనం ముందుగా ధ్యానము చేసి అందులో ఉన్నటువంటి సత్యమును మనం గ్రహించి దానిని విశ్వాసులకు అందించినప్పుడు వారు కూడా విని విశ్వాసంలో బలపడేవారుగా ఉంటారు. కనుక దైవజనులైనటువంటి వారు ఎవరైనా ఈ మాటలు వింటూ ఉన్నట్లయితే మీరు వాటిని ప్రేమతో స్వీకరించి అనుసరించి మరింతగా ప్రభు యొక్క పరిచర్యలు మీరు వర్ధిల్లాలని కోరుతూ ఉన్నారు. విశ్వాసులైన వారు కూడా నీకు ఇష్టమైన బోధ చేసేటువంటి బోధను నువ్వు కోరుకోక నీ జీవితాన్ని బాగు చేసి నిత్య నరకాగ్ని నుండి నిన్ను తప్పించి రక్షించగలిగిన బోధ వైపు నీ శ్రవిని వగ్గాలని తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువుని అనుసరించి ఆత్మీయ మేలులు పొందాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుడు ఈ వాక్యము ద్వారా మీ విశ్వాసాన్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడు అయిన మా ప్రియపరమ తండ్రి, సర్వాధికారి అయిన దేవా, మీ కొందనములు. ప్రభా, 2022వ సంవత్సరంలో మార్చి నెల 2వ తారీఖు నుండి ప్రభా శ్రమల దిన ధ్యానములు చేయటానికి ప్రభా సంఘాలను, దైవ సేవకులను, విశ్వాసులను మీరు బలపరిచినందుకే మీ కొందనములు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే శ్రమల దిన ధ్యానాలను మేము చేస్తూ ఉండగా ప్రభా మా రక్షణ గూర్చినటువంటి విషయంలో మీరు చేసినటువంటి ఆ గొప్ప కార్యమును మేము గుర్తించి నాయన మరింతగా మిమ్మల్ని హత్తుకొనులాగున మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి. వారి జీవితాలలో మీరు చేస్తున్న మేళ్లను బట్టి మీ వందనాలు. ఒకవేళ ఎవరైనా ఇంకా నీ సిలువు చెంతకు రాను వారు ఉంటే వారికి కూడా రక్షణ భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రభా, ఈ వాక్యమును మరి అందిస్తున్నటువంటి కృపా టీవీ యాజమాన్యాన్ని కూడా మీరు దీవించండి. ప్రభా, ఈ ఛానల్ శాఖోపశాఖలుగా వృద్ధి పొందడానికి నాయన మీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా ఎందరైతే సందేశాలను వింటున్నారో అటు వారందరికీ మీ రక్షణ భాగ్యాన్ని దయచేయమని ప్రభా, మరలా మేము నీ వాక్యమును ధ్యానించేంత వరకు నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మీకును మీ కుటుంబాలకును ప్రభు రాకడ పర్యంతరం సదా తోడుగా ఉండి సంరక్షించి కాపాడి ఉన్న సమస్యలన్నిటిలో నుండి మిమ్మల్ని తప్పించి రక్షించి మహిమ పొందునుగాక. ఆమేన్.